హాయ్ అండి. ఈరోజైతే వంకాయతో నిలువ పచ్చడి పెట్టుకుందాం. దీనికోసం మనం ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. పొడుగు వంకాయలు అయినా తీసుకోవచ్చు. పొట్టివి, తెల్లవి, నల్లవి ఇలా ఏ వంకాయలతోనైనా పెట్టుకోవచ్చు. నాకు ఈ వంకాయలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వీటితో పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం వంకాయలు కడిగేసి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం కట్ చేసిన తర్వాత వాటర్లో వెయ్యం. జనరల్గా అయితే నీళ్ళల్లో వేస్తాం వంకాయలు, సాల్ట్ కానీ పసుపు కానీ వేసి చేదు రాకుండా. కానీ ఇలా వెయ్యం. చింతపండు అయితే దానికి సరిపడినంత, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ ఉడకపెట్టుకోవాలి. చింతపండుని కొంచెం పసుపు వేసి బాగా దగ్గరకు వచ్చేసే వరకు. వంకాయలు అయితే మనం ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ముందు మనం వంకాయ పచ్చడి కోసం కావాల్సినవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు వంకాయలు స్టార్ట్ చేయాలి. ఈలోపు ఇవన్నీ చల్లారిపోతాయి. పోపులో నేనైతే కొంచెం అల్లం కూడా వేసుకున్నాను. మిగతా అయితే మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను చింతపండు చల్లారిపోతుంది, ఇప్పుడు పోపు చల్లారిపోతుంది. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, ముందే ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు కట్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటాం. అది కూడా జస్ట్ 2-3 మినిట్సే. ఎందుకంటే దాంట్లో ఏమైనా తడి ఉంటే పోవడం కోసం. మొత్తం ఎక్కువ ఫ్రై చేయకూడదు, అప్పుడు మెత్తగా అయిపోతుంది వంకాయ. కొంచెం గట్టిగా ఉండేలాగే చేసుకుంటే మనకి పచ్చడి పెట్టుకున్నప్పుడు ముక్క మనకి ఆవకాయ ముక్కలాగా తగులుతుంది, అందులో ఊరి మంచిగా గట్టిగా అవుతుంది. ఇవన్నీ వేసి కలిపేసుకొని తర్వాత పోపు కూడా వేసేసుకుంటున్నాను నేను. తర్వాత నాకు ఇంకా కొంచెం ఆయిల్ పట్టింది, పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను. సో ఫస్ట్ డేకి అయితే ఇలా ఉంది. ఒక రోజు ఆగిన తర్వాత అయితే కొంచెం వంకాయ ఊరి కొద్దిగా ఆయిల్ కూడా బయటకు వచ్చింది. సో నేను డబ్బాలోకి తీసుకున్నాక సెకండ్ డే ఇలా వచ్చింది చూడండి.